కానిస్టేబుల్ కనకం చూసి అసలు నాకైతే తల తిరిగింది. అసలు నేను ఈ మధ్య రోజుల్లో అంత ఎఫెక్టివ్ ఆర్ఆర్ నేను దేనికి చూడలే. ఇది రూటెడ్ ఉందని మనం మరీ రూటెడ్ కాకుండా చిన్న ఎలక్ట్రానిక్ విత్ రూటెడ్ కలుపు. చిరంజీవి గారిని నేను మొన్న కలిసినప్పుడు ఏడ్ చేసిన సార్. మార్నింగ్ షోకి వెళ్తే మళ్ళీ మిడ్ నైట్ బయటకు వెళ్ళేది థియేటర్ నుంచి. అమ్మా, అంటే మార్నింగ్ షో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఆఫ్టర్నూన్ సమోసాలు అక్కడే తినేసి మళ్ళీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి తిని అక్కడే సమోసాలు తిని మళ్ళీ ఫస్ట్ షోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి సెకండ్ షోకి సమోసాలు తిని మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళి నైట్ బయటకు వచ్చి హాస్టల్కి వెళ్ళేది రిలీజ్ రోజు. అంటే అంత పిచ్చి నాకు చిరంజీవి గారు. మొన్న వెళ్ళి కలిసినప్పుడు ఆయన పట్టుకొని ఎడ్ చేసిన స్క్రీన్ మీద చూసిన దేవుడు కళ్ళ ముంగట కనపడితే ఎట్లా ఉంటుంది. చిరంజీవిగా నిలిచింది నగరమే, చరితలకు అందనిది కైలాసమే. ప్రేరణ స్టూడియో. ఓకే, ప్రేరణ స్టూడియో అది మా అన్నయ్య స్టూడియోనే. బట్ నువ్వు అంత ఈజీగా రావద్దురా, అంటే నీకు అర్థం కాదు, నువ్వు ఇక్కడ వచ్చి ఆఫీస్ బాయ్గా ఉండి నేర్చుకో అన్నాక వాట్ ఎ జర్నీ అది, వాట్ ఎ జర్నీ. అదిరిపోయింది. దీనికి ఆర్కెస్ట్రేషన్ ఏం చేయగలవు అని చెప్పి నాకు మళ్ళీ ఒక టాస్క్, మృదంగం. అది ఉండడమే. దేహమిచ్చిన దైవమా అని ఉంటుంది సార్. అది అంటే డీప్ ఇంటెన్స్ మూడ్ లో ఉంటుంది. రూల్ సెట్ చేసి పంపించాను. కథం బ్లాక్, నువ్వే చేస్తున్నావు ఈ సినిమా అని ఫస్ట్ అవకాశం నీది నాది. ఓకే కథ సార్. దాని త్రూ వెనక్కి తిరిగి చూసుకోలే. 1 by 1 వచ్చినాయి. మధ్యలో కొంత అంటే ఇది అంటే మీ త్రూయే చెప్పాలని స్వయంకృత అపరాధం అని అంటారు కదా సార్. అవును, అదొక్కటి నా లైఫ్లో జరిగింది. వ్యసనానికి అలవాటు పడిపోయింది. ఫోన్ లేకపోవడం, దొరకకపోవడం ఇంత జరిగింది సార్ లైఫ్. ఇంత జరిగినాక సాయి పల్లవి గారు నాకు ఆ సినిమా నా నుంచి పోయింది. విరాటపురం నన్ను సాయి పల్లవి గారు ఆ రోజు మానేసిన సార్. ఈ రోజు వరకు మళ్ళీ ముట్టుకో రికార్డ్ చేసుకొని వచ్చి ఆ ప్రాసెస్ జరుగుతున్న ప్రాసెస్లో నేను బలగం నుంచి పక్కకు రావాల్సి వచ్చింది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్న గెస్ట్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. అసలు పాటలు కానీ ఆర్ఆర్ కానీ ఎంత అద్భుతంగా, అంటే ఇస్ దిస్ జనరేషన్ బాయ్ అండ్ హై పొటెన్షియల్, హై స్టామినా మ్యూజిక్ కంపోజిషన్లో కానీ, లేకపోతే ఆర్ఆర్ క్రియేషన్, ఆర్ఆర్ఏ లైఫ్. ఏ సినిమాకైనా రికార్డింగ్ బాగలేకపోతే చాలా సినిమాలు బయట కామెంట్లలోని, బయట పబ్లిక్ టాక్లోని తిడుతూ ఉంటారు. అలాంటి ఆర్ఆర్ని కూడా చాలా అద్భుతంగా చేయగలిగిన ఈ వరంగల్ అబ్బాయి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. అబ్బాయి పేరే సురేష్ బొబ్బిలి. పేరుకే బొబ్బిలి కానీ ఊరు వరంగల్. ఆయన ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేసి ఆయన ప్రయాణంలో సరిగమ పదనిసలన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ సురేష్ గారు. వెల్కమ్. నమస్కారం. థ్యాంక్ యూ. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఇన్వైట్ చేసి పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి మీ టైం కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అయ్యో, నేను మొన్న మీరు చేసిన అది కానిస్టేబుల్ కనకం చూసి అసలు నాకైతే తల తిరిగింది.
నాకెంతో కొంత సినిమా ఇండస్ట్రీలో సంగీత విభాగంతో నాకు మంచి కాంటాక్ట్ ఉంది. Yes, yes. వేటూరి గారి దగ్గర నుంచి ఆయన సాంగత్యం వల్ల రాజకోటి సంగీతం, ఇళయరాజా గారు, మహాదేవన్ గారు, అండ్ తర్వాత మణిశర్మ గారు, రాజు కోటి, వీళ్ళందరూ కూడా అంటే చాలా ప్యాషన్ నాకు పాటలన్న ఆర్ఆర్. మీరు చేసిన ఆర్ఆర్ చూసి నేను అసలైతే అదిరిపోయాను అనమాట. అంత అద్భుతంగా అసలు నేను ఈ మధ్య రోజుల్లో అంత ఎఫెక్టివ్ ఆర్ఆర్ నేను దేనికి చూడలే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏమంటారు అప్రిషియేషన్ రావడం నా అదృష్టం సార్. థ్యాంక్ యూ. అసలు మీరు ఆ రోజు వస్తారో అనుకోలేదు సార్, వచ్చి చూసినందుకు థ్యాంక్ యూ. అయ్యో నేనైతే ఒక అరగంట ఉండి వెళ్ళిపోదాము. అవునవును సార్. మన్నాడు మార్నింగ్ మాకు సినిమాలు రిలీజ్ లేవో ఉన్నాయి, కానీ కూర్చున్నాక స్టార్ట్ అయ్యాక అసలు నేను కదలలేకపోయాను. దానికి ప్రధానమైన కారణం దాని డైరెక్టర్ ప్రశాంత్ దాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేశాడో, దానికి మీరు కనిపించకుండా అంత ప్రాణం పోసారు. నిజంగా ఐ హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ లవ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రెస్పెక్ట్. అంత అద్భుతంగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీది అంటే వరంగల్ నేటివ్ అండి మీరు? అవును సార్. వరంగల్ డిస్ట్రిక్ట్ ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ డిస్ట్రిక్ట్ ఉండే సార్, మహబూబాబాద్. ఇప్పుడు అది డిస్ట్రిక్ట్ అయింది సార్, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. దాని పక్కనే అంటే ఆ డిస్ట్రిక్ట్ గ్రామం వచ్చి గౌరారం సార్, విలేజ్. అక్కడ నుంచి 8 kilometers. ఓకే. మ్యూజిక్ కంపోజర్ చక్రి గారు ఉన్నారు కదా సార్, అవును, వాళ్ళది మాది 2 kilometers డిస్టెన్స్ అంతే. అవునా? 2 kilometers. వాళ్ళది కంబాలపల్లి, మాది గౌరారం. ఓకే. ఆయనను చూసి మేము చిన్నప్పటి నుంచి అంటే సాహితీ కళాభారతి అని ఒక ఆర్కెస్ట్రా గ్రూప్ ఉండేది సార్ చక్రి గారిది. దాంట్లో మా ఓన్ బ్రదర్ నందన్ రాజ్ గారు, బోలే షావలి అని మన బిగ్ బాస్ కి వెళ్ళారు, బోలే షావలి, వీళ్ళంతా ఆ ట్రూప్ లో పనిచేసేది. నేను చిన్నోళ్ళని వాళ్ళ సాహిత్య కళాభారతి ఆర్కెస్ట్రా ట్రూప్ చూడడం కోసం, వాళ్ళు షోస్ చేస్తుంటే చూడడం కోసం చిన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేది. ఇన్బిల్ట్ నాన్న స్టేజ్ ఆర్టిస్ట్ సార్, స్టేజ్ ఆర్టిస్ట్. అమ్మ పొలాల్లో పాడుకునే సింగర్. వాళ్ళ త్రూ నాకు వచ్చింది, వాళ్ళ బ్లడ్ నుంచే వచ్చింది. ఇంకా వీళ్ళు ఆర్కెస్ట్రేషన్ వీళ్ళంతా షోస్ చేస్తుంటే వాళ్ళతో తిరగడం వల్ల ఇంకా ఇంప్రూవ్ అయ్యాను వాళ్ళని చూసి. చక్రి గారు వన్స్ అక్కడి నుంచి కంపోజర్ ఇక్కడికి వచ్చి ఆయన నిలబడేసరికి అందరికి ఒక ధైర్యం వచ్చి మా అన్నయ్య వాళ్ళు అందరు వచ్చేసారు ఆయనను చూసి. వాళ్ళతో పాటు నేను వచ్చేసాను సార్ ఊరి నుంచి. సో మా నెగిటివ్ వచ్చి మహబూబాబాద్. ఓకే. వరంగల్ డిస్ట్రిక్ట్. భీమ్స్ ఉన్నారు కదా, ఆయనది కూడా మాకు దగ్గరే. అవునా? 4 kilometers. ఇటు చక్రి గారు, అటు భీమ్స్ అన్న అంత దగ్గర. ఓకే. అయితే దీని మీద ఈ చక్రి గారు మీకు 2 kilometers దూరం, భీమ్స్ గారు కూడా దగ్గరే. దీని మీద మిమ్మల్ని ఆఖరిని ఒక క్వశ్చన్ అడుగుతాను, ముందు కాదు, సమాధానం చెప్తారు కానీ. 100%. అంటే మీరు అమ్మ పొలంలో పనిచేస్తూ పాటలు పాడడం, అవును సార్. నాన్నగారు థియేటర్ యాక్టర్, అవును సార్, స్టేజ్ ఆర్టిస్ట్. సో సాహితీ కళాభారతిలో అవన్నీ ఇన్స్పిరేషన్. మీరు బేసిక్ గా మ్యూజిక్ ఏదైనా నేర్చుకున్నారండి, లేకపోతే చక్రవర్తి గారి లాగా ఇన్స్పిరేషన్ ఏనా? యాక్చువల్లీ నేను వరంగల్ మ్యూజిక్ కాలేజ్ లో వోకల్ నేర్చుకోవడానికి వెళ్ళానండి. 2 months వెళ్ళాను. తర్వాత అప్పుడున్న పరిస్థితులకు నాకు కొంచెం సపోర్ట్ లేక, అంటే మహబూబాబాద్ నుంచి వరంగల్ రావాలంటే కొంచెం 70 kilometers డిస్టెన్స్. మాకు అక్కడ లోకల్ గా నేర్పే మ్యూజిషియన్స్ అంటే సింగర్స్ గానీ లైక్ ఎవరు లేరు, మ్యూజిక్ ఆర్టిస్టులు ఎవరు లేరు అక్కడ. కర్ణాటక క్లాసికల్ నేర్పే వాళ్ళు ఎవరు లేరు. ఓకే. వరంగల్కి వచ్చి 2 months క్లాసికల్ వోకల్ నేర్చుకున్నాక నాకు కొంచెం అక్కడ 70 kilometers జర్నీ చేయడం అదంతా సహకరించపోయేసరికి నేను ఇంకా అక్కడికి ఆపేసి వీళ్ళతో పాటు తిరిగేటప్పుడే నాకు వీళ్ళు ఏదైతే మ్యూజిక్ చక్రి గారు అప్పటి నుంచే కంపోజ్ చేసుకునేది. ఆయన ట్యూన్స్ ఒక్కడే కూర్చొని, ఒక రూమ్ ఉండేది, ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఒకసారి, మహబూబాబాద్ బంధం చెరువు అని ఉంటుంది, అక్కడ ఒక రూమ్ లో కూర్చొని ఆయన ఒక్కైనా కంపోజ్ చేసుకుంటూ ఉండేది. ఈవినింగ్ టైమ్స్ లో వీళ్ళతో పాటు నేను వెళ్ళేది. ఆయన నేర్చుకుంటూ ఉంటే ట్యూన్ ఇలా కడతారా అని అప్పుడే నాకు తెలిసింది, ట్యూన్ ఇలా కంపోజ్ చేస్తారా, ఓన్ గా ఇట్లా చేసుకోవచ్చా అని. నేను ఆయనను చూసి చిన్నప్పుడు మా ఊర్లో నీళ్ళ ట్యాంక్ ఉండేది, అప్పుడే కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దాంట్లోకి వెళ్తే రివర్ బేవ్ ఎఫెక్ట్ వస్తుంది సార్, పాడినప్పుడు ఒక రివర్ బేవ్ ఎఫెక్ట్ వస్తుంది, అది చాలా మంచిగా అనిపించేది. దాంట్లోకి వెళ్ళి రోజు ప్రాక్టీస్ చేసుకునేది కొత్త పాటలు, అంటే ఆల్రెడీ వచ్చి రిలీజ్ అయిన సాంగ్స్ కాకుండా నేను కొత్తగా పాడుకునేది సొంతంగా మా అమ్మ కోసం అట్లా పాడుకునేది అన్నట్టు. సో నాకు అట్లా అలవాటు అయింది. వరంగల్ మ్యూజిక్ కాలేజ్ నుంచి నేను అది అయిపోయినాక స్ట్రైట్ గా ఇక్కడికి వచ్చి సౌండ్ ఇంజనీర్ గా ఫస్ట్ యాక్చువల్లీ ఆఫీస్ బాయ్ గా జాయిన్ అయ్యి. ఎక్కడ ఆఫీస్ బాయ్? ఇక్కడ
ప్రేరణ స్టూడియో. ఓకే. ప్రేరణ స్టూడియో అది మా అన్నయ్య స్టూడియోనే. బట్ నువ్వు అంత ఈజీగా రావద్దురా, అంటే నీకు అర్థం కాదు, నువ్వు ఇక్కడ వచ్చి ఆఫీస్ బాయ్గా ఉండి నేర్చుకో అన్నాక వాట్ ఎ జర్నీ అండి, వాట్ ఎ జర్నీ. yes. ఆఫీస్ బాయ్గా ఉన్నాను సార్. 1 ఇయర్ ఆఫీస్ బాయ్గా చేస్తూ నాకు సిస్టమ్ ఎట్లా ఆన్ చేయాలో కూడా తెలియదు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా సార్, అప్పటికి సిస్టమ్స్ ఇవన్నీ తెలియదు. టౌన్ అంటే చాలా చిన్న టౌన్ అది మహబూబాబాద్. ఇక్కడికి వచ్చినాకనే నేను సిస్టమ్ ఎట్లా ఆన్ చేయాలి, ఆయన ఇంజనీర్కి జనరల్గా మనం చేస్తూ ఉంటాం కదా సార్, గురువుకి చేసే సపర్యాలన్నీ చేసుకుంటూ మెల్లగా నేర్చుకున్నా. సౌండ్ ఇంజనీర్గా నేర్చుకొని దెన్ నేను యూట్యూబ్లో పియానో నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో చూస్తూ పియానో నేర్చుకోవడం స్టార్ట్ చేసిన సార్. అట్లా జర్నీ. నాకు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అంత డీప్గా పట్టలేదు కానీ, బట్ మీరు చెప్పినట్టు నేను ఆ మూడ్ని నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో డైరెక్టర్, దాన్ని నేను అలవోకగా దానికి నేను ట్యూన్ కంపోజ్ చేయగలుగుతాను సార్. సో నేను వెస్టర్న్ సైడు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా సార్. సౌండ్ ఇంజనీర్ కూడా నేను ఓన్గా నేర్చుకుందే. ఆయనను చూస్తూ పక్కన నించొని రిక్వెస్ట్ చేస్తూ, సార్ కమాండ్స్ ఏంటి చెప్పండి, ఎట్లా అంటే ఫస్ట్ సెషన్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా రికార్డ్ చేయాలి, ఎట్లా టేక్ చేయాలి, మైకింగ్ ఎట్లా పెట్టాలి, అట్లా నేర్చుకొని మెల్లగా దాని త్రూ పియానో నేర్చుకున్నాను. ఓకే. అంటే మీరు ఇప్పుడు పియానోలో తరోవా వాయించగలరా? గ్రేడ్స్ అట్లా ఏం చేయలేదు సార్. బట్ నేను సేమ్ కార్డ్స్, బేసిక్ కార్డ్స్ కూడా కాదు, మేజర్ మైనర్ కార్డ్స్, ఎలాంటి కార్డ్స్ అయినా కానీ నేను ప్లే చేయగలను. ఓకే. అంటే బేసిక్ అండ్ మేజర్ మైనర్ ఆపరేట్ చేయగలరంటే ఇంకా తక్కువ అంతా చేయగలను, ఈజీగా చేయగలను. అండ్ వోకల్స్ కూడా నేను ఇక్కడికి వచ్చాకనే వోకల్ ప్రాక్టీసింగ్ కూడా చేశాను. అది నేను ప్రత్యేకంగా వెళ్ళి నేర్చుకోలేదు, ఓన్గా కూర్చొని నేర్చుకోవడం సార్. పాడుకోవడమే, ప్రాక్టీస్ లాగా పాడుకోవడం. అంటే ప్రోగ్రామింగ్ చేసుకోగలను సార్. నా సాంగ్ నేను ప్రోగ్రామింగ్ చేసుకోగలను, ఫీడింగ్ చేసుకోగలను. నా సాంగ్ నేను ఎట్లయితే ఆర్కెస్ట్రేషన్ చూస్తున్నానో అది చేసుకోగలను మొత్తం. చేసుకొని లైవ్ చేసేసుకుంటాను. మీరు ఇప్పుడు చూసిన సిరీస్ లో ఆల్మోస్ట్ 80% వర్క్ నేను చేసుకొని మిగతాది నా టీమ్ కప్ప చెప్పుకుంటాను సార్. బేసిక్ స్కెచ్ అంతా వేసేసుకొని టీమ్ కప్ప చెప్పుకుంటాను. అట్లా అంతా ఓన్ గా నేర్చుకుంది. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి క్లాసెస్ తీసుకొని నేర్చుకుంది ఏం లేదు సార్. చాలా గ్రేట్, చాలా గ్రేట్ సురేష్ గారు. ఎందుకంటే ఎంతో నేర్చుకుని అన్ని రకాల వసతులు సౌకర్యాలు అన్ని అడ్వాంటేజెస్ ఉన్నా కూడా ఏమి రాని బడుద్దాయిల్ని నాకు తెలుసు, ఐ నో పర్సనల్లీ వెరీ వెల్. కానీ మీరు అలాంటి ఒక కుగ్రామంలో అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి స్వయంగా అన్ని నేర్చుకుని ఈ రోజు మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అనే ఆ మాట అనిపించుకోవడం ఉంది చూసారా, అదే దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండి. నిజంగా అది మిమ్మల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఆ బేసిక్ అదే కదా ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారికి అదే కదా పునాది. ఆ స్వయం కృషి, ఆ కష్టం, ఏమీ లేని చోట మనదని మనం సృష్టించుకోవడం, దానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా ఆయన అడుగుల్లో అడిగేసి మీరు అందరూ 100% కదా. చిరంజీవి గారిని నేను మొన్న కలిసినప్పుడు ఏడ్ చేసిన సార్. నేను ఆయన సినిమాలు మార్నింగ్ షోకి వెళ్తే మళ్ళీ మిడ్ నైట్ బయటకు వెళ్ళేది థియేటర్ నుంచి. అమ్మా, అంటే మార్నింగ్ షో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఆఫ్టర్నూన్ సమోసాలు అక్కడే తినేసి మళ్ళీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి తిని అక్కడే సమోసాలు తిని మళ్ళీ ఫస్ట్ షోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి సెకండ్ షోకి సమోసాలు తిని మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళి నైట్ బయటకు వచ్చి హాస్టల్కి వెళ్ళేది రిలీజ్ రోజు. అంటే అంత పిచ్చి నాకు చిరంజీవి గారు. మొన్న వెళ్ళి కలిసినప్పుడు ఆయన పట్టుకొని ఎడ్ చేసిన, అంటే ఇన్స్పిరేషన్ సార్. ఆయన అంటే సేమ్ అదే సార్. ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడున్నారు ఇప్పుడు, ఆయనను చూసి అందరం, ఈవెన్ చక్రి గారికి కూడా చిరంజీవి గారు అంటే పిచ్చి ఫ్యాన్. చిన్నప్పుడు ఆయన చిరంజీవి గారి పాటలే పాడేది షోస్ వెళ్ళినప్పుడు. ఆయన అంతే కదా సార్. చక్రి గారు కూడా సేమ్ అట్లనే అక్కడ స్టార్ట్ అయ్యి అంత దూరం రాగలిగారు అంటే అంతమందిని ఇన్స్పైర్ చేయగలిగారు. మేము చిన్న ఇంకా చాలా మందిని ఆయన ఇన్స్పైర్ చేయగలిగారు. గాడ్ అంతే చిరంజీవి గారు, గాడ్. చూడగానే ఎయిట్ చేసిన సార్. నేను ఇట్లా పట్టుకొని ఎయిట్ చేసిన సార్. నేను అంటే ఇంకా దేవుడిని మనం స్క్రీన్ మీద చూసిన దేవుడు కళ్ళ ముంగట కనపడితే ఎట్లా ఉంటుంది, ఎట్లా అంటున్నా. మీరు కళాకారులు, మీకు ఎక్కువ స్పందన ఎక్కువ ఉంటుంది. జనరల్ వ్యాపారస్తులకి, జనరల్ పీపుల్ కి కన్నా
మీలాంటి కళాకారులు ఎక్కువ వెంటనే స్పందిస్తారు, అవును అవును వెంటనే మీకు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. అవునవును సార్. నాకు ఆయన అసలు వెయిట్ చేస్తుంటే ఆయన షాక్ అయిపోయిండు. అయ్యో మై బాయ్. ఆయన ఒక మాట అన్నారు సార్, నువ్వు ఆ రోజు నేను చెప్పాను సార్ ఇట్లా చూసేది సార్ అని. ఆ రోజు నువ్వు చూసినావు కదా, ఆ ఇదే నిన్ను ఇక్కడికి నడిపించింది, ఈ రోజు నా కళ్ళ ముంగట నిన్ను నిలబెట్టింది అన్నారు. అసలు చేతులెత్తి దండం పెట్టి. ఎగ్జాక్ట్లీ. Yeah. మన డైరెక్టర్ సాయి రాజేష్ ఒక మాట అన్నాడు స్టేజ్ మీద, మేము మిమ్మల్ని కలవాలనుకుంటే మీకు తెలిసిపోద్ది అన్నయ్య, మీరే ఎదురొచ్చేస్తారు మాకు అన్నాడు. అవును అవును గొప్ప మాట కదా, గొప్ప మాట సార్. అవును అవును స్టేజ్ మీద అన్నారు, విన్నాను సార్. విన్నావు కదా విన్నాను. బేబీ Yes, సక్సెస్ మీట్ లో. స్టేటస్ కూడా పెట్టుకున్నాను నేను అది. అవునా? యా ట్రూ సార్, అది ట్రూ. ఇప్పుడు నా జీవితంలో కూడా అది జరిగింది కదా సార్. ఎస్. నేను ఆయన చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటూ ఆయనను ఆరాధిస్తూ గాడ్ అనే ఒక ఫీల్ తో వచ్చి ఆయన ఎదురొచ్చినట్టు అయింది మొన్న. మరి ఐ కెన్ రీడ్ ఇట్, అది ఏం జరిగి ఉంటుంది, ఎలా జరిగి ఉంటుంది. అదే కదా నా కార్తికేయ కూడా, నేను మిమ్మల్ని పట్టుకున్నాక ఆయన పట్టుకున్నాక తెలిసింది ఆయన కూడా మనలాగే ఉంటారని. మనిషి అని. అవునవును. Yes. అభిమానులకు ఉండే ఆ ఇన్స్పిరేషన్ అవునవును సార్. అది ఇప్పుడు ఇన్నాళ్ళైనా తగ్గలేదు, ఎప్పటికీ తగ్గదు. తగ్గదు. మీలాంటి వాళ్ళు అలా ఊరుతూనే ఉంటారు, ప్రతి ఊరు నుంచి ఊరుతూనే ఉంటారు మీలాంటి వాళ్ళు. అవును అవును సంగీతమో, కెమెరావో, అవును రైటరో, డాన్సరో, అవును ఎవరో ఒకరు యాక్టరో. అవును Hmm? అవును అవును సార్. అవును సో ఇప్పుడు ఈ కేవలం ఇన్స్పిరేషన్ మీద వచ్చినప్పుడు ఇక్కడ మీరే యువర్ నోబడి అవును సార్. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, అవును. మీకు ఇక్కడ తన మన అన్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఇండస్ట్రీలో లేరు. అవును సార్. ఎట్లా మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎట్లా దీన్ని అసలు ఈ గ్రూవ్లోకి ఎలా రాగలిగారు? సురేష్ బొబ్బిలి అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ అని ఎలా అనిపించుకోగలిగారు మీరు? సార్ యాక్చువల్లీ నేను అదే ఆఫీస్ బాయ్ గా చేస్తూ అవును. యాజ్ ఏ సౌండ్ ఇంజనీర్ గా నేను అక్కడే నేర్చుకుని అక్కడే ఇంజనీర్ గా జాయిన్ అయినా సార్. సేమ్ అదే 4,000 శాలరీ నుంచి 25,000 కి శాలరీకి వచ్చేసిన అనమాట. ఇంజనీర్ గా జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు పట్టిందండి దానికి? 1.5 years సార్. అబ్బో, 4,000 నుంచి 25,000కి 1.5 years వెళ్ళిపోయి వచ్చేసాను సార్. అంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే సార్, నేర్చుకోవాలి, ఎట్లయినా నేర్చుకోవాలి. అదేలేండి. యాక్చువల్లీ పియానో నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండే సార్. నేను అప్పుడు మా అన్నయ్య వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకు కొంత ఆ టైంకి వాళ్ళు బిజీ ఉండడం, కొంత పట్టించుకోకపోవడం వల్ల నేను సరే అట్లీస్ట్ ఇదైనా నేర్చుకుందాం మనం, ఇది నేర్చుకుంటే మనకు ఒక వే దొరుకుతుంది, వెళ్ళిపోవచ్చు అనే ఒక ప్రాసెస్లో దాన్ని స్పీడ్గా నేర్చుకున్నా సార్. రైట్. దాన్ని స్పీడ్గా నేర్చుకొని వర్క్ చేస్తున్న ప్రాసెస్లో వేణు ఉడుగుల గారు ఒక యాడ్ చేయడానికి వచ్చారు సార్. యాడ్ మా అన్నయ్యతోనే కంపోజ్ చేయించుకున్నారు. చేయించుకొని అయిపోయింది, లైవ్స్ అన్ని టేక్ చేసినాం, మిక్సింగ్ చేయాలి సార్, ఫైనల్ మిక్స్ చేసి ఇవ్వాలి. ఆయనకి ఎక్కడో ఏదో కొంచెం నాకు రెహమాన్ లాగా కావాలి, నాకు ఎందుకు అది రావట్లేదు అని అంటే, అది మిక్స్లో చేయొచ్చు, సురేష్ చూసుకుంటాడు అని చెప్పి మా అన్నయ్య నాకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. నేను మిక్స్ నాకు ఇట్లా కావాలి ఇట్లా కావాలి, ఎందుకు వస్తలేదు అది అని అంటే, నాకు బాగా ఇంట్రెస్ట్ సార్ మిక్స్ చేయడం, ప్రాపర్గా మిక్స్ చేయాలి. రెహమాన్ నాకు మ్యూజిక్లో ఇన్స్పిరేషన్ అంటే ఫేవరెట్ కంపోజర్ అంటే రెహమాన్ గారు ఉండే నాకు అప్పుడు. సో ఇప్పటికి ఎప్పటికీ నేను అంటే ఆయన లాగా ప్రాసెస్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. నేను ఏం చేశాను, ఒక ఫ్లూట్ ఉంటుంది సార్, ఫ్లూట్కి ఆయన కొంచెం యాంబియంట్ మోడ్లో ఉంటుంది ఆ యాడ్ అంతా. ప్రాపర్గా ప్రాసెస్ చేసి అంటే ఒక 10 minutes టైం ఇవ్వండి నాకు, మీరు కూర్చోండి, పక్కన కూర్చుంటే అది రాదు, ఒక 10 minutes టైం ఇవ్వండి అని చెప్పి, టీ తాగిరండి అని చెప్పి టీ తాగి వచ్చేలోపు ప్రాపర్గా మిక్స్ చేసి పెట్టాను సార్. వచ్చి విని ఆయన షాక్ అయ్యండి అసలు. షాక్ అయ్యి, అమ్మా అరే నేను ఇంతకుముందు విన్నది వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది, అసలు కంప్లీట్ మారిపోయింది, ఏం చేసినావు తమ్ముడు? ఏం లేదన్న, ప్రాపర్గా అదే మీరు ఈ కైండ్ ఆఫ్ రెహమాన్ గారి స్టైల్ మిక్స్ ఉండాలి అన్నారు కదా, నేను అదే చేశానంటే అదిరిపోయింది కదా, ఏమైనా ట్యూన్స్ చేస్తావా నువ్వు అంటే నేను చేసుకుంటాను. అప్పటికి నేను కొన్ని ట్యూన్స్ రికార్డ్ చేసి పెట్టుకోవడం ఇదంతా జరిగింది, చేసుకుంటాను. ఓకే నాకేమైనా వినిపిస్తావా అని అంటే, ఒకసారి మా అన్నయ్యని అడిగి వినిపిస్తా అని చెప్పి, అంటే నేను అట్లా స్ట్రైట్గా వినిపించద్దు కదా, అన్నయ్యని అడిగి వినిపిస్తానంటే అన్నని అడిగి వినిపిరా అన్నాడు. అంటే మా ఓన్ బ్రదర్ కదా సార్. పర్లేదు నాకు ఓన్ బ్రదరేనా? ఓన్ బ్రదర్. ఇంకేమైతే ఓకే, వినిపిరా, నీ కంపోజిషన్ బాగుంటది, వినాలి, వినిపి అని అంటే వినిపించాను సార్. అప్పటికి రికార్డ్ చేసి పెట్టుకునే వినిపిస్తే ఆయన చాలా బాగుంది, నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, నాకు చేసి ఇవ్వగలవా అని అంటే 100% చేసిస్తా అన్నాను. ఆయన ఏం చేశాడంటే సార్, చాలా టఫ్ కంపోజిషన్ సార్. ఎలా? శుభపంక్తు వరాలి రాగం అని. అవును,
అది టఫ్ ఉంటది. చాలా టఫ్. ఆ దినకర శుభకర పాట. ఆ రాగమే టఫ్ ఉంటది. టఫ్ వీడు అసలు చేయగలడా లేదా అని చెప్పి నాకు ఇచ్చాడు సార్. నాకు ఆ రాగం కంప్లీట్ గా తెలియదు ఆ టైంకి అప్పటికి. బట్ నేను ఆ రాగంలో ఉన్న పాటలన్నీ విన్నా సార్. ఏమేమి విన్నారు? నేను మలయాళంలో ఒక సాంగ్ ఉంటుంది సార్, ఓకే, ముమ్మటి గారు, ఓకే. నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ అది ఎక్కువ సార్లు విన్నా. ఎందుకు ఆఖరి పోరాటంలో ఇళయరాజా గారు చేశాడు కదా, చేశారు అనుకుంటా. గాలివాటు సంధి పొద్దులో maybe. నన్ని నన్ని నేనను తన నన్న నానే తన నన్న నాన తన నని నాన నిన్నని తన ననే నేని నేనినా. ఇదే సుప్పంతురా. అవును. సో నేను ఆ రాగం గట్టిగా విన్నా సార్. ఆ పాట విని దాంట్లో నుంచి దాన్ని ఒక ఆల్మోస్ట్ 100 times వినుంటా సార్ ఆ పాటని. దెన్ దాని తర్వాత యూట్యూబ్ లో ఆ రాగంకు సంబంధించిన కొన్ని క్లాసెస్ చెప్తూ ఉంటారు కదా సార్, ఈ రాగం ఇట్లా ఉంటుందని క్లాసెస్ చెప్తూ ఉంటారు కదా. మేబీ ఆ మేడం పేరు గుర్తులేదు, ఫీమేల్. ఆమెది కూడా విని ఆ రాగంని కరెక్ట్గా అడాప్ట్ చేసుకొని నా బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేసుకొని దాన్ని ఒక పియానో కార్డ్ ఒకటే సింగిల్ కార్డ్ వేసుకొని దాని మీద ఒక ట్యూన్ కంపోజ్ చేసి పంపించాను సార్. అసలు ఆయన షాక్ అయ్యి అరే ఏందిరా నువ్వు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అదిరిపోయింది, దీనికి ఆర్కెస్ట్రేషన్ ఏం చేయగలవు అని చెప్పి నాకు మళ్ళీ ఒక టాస్క్, మృదంగం అది ఉండడమే. దేహమిచ్చిన దైవమా అని ఉంటుంది సార్. అది అంటే డీప్ ఇంటెన్స్ మూడ్ లో ఉంటుంది. దానికి ఒక మృదంగం ప్లేయర్ ని మాట్లాడి ప్రాపర్ గ్రూ సెట్ చేసి, గ్రూ ఎట్లా ఉండాలో కూడా నేనే చెప్పి గ్రూ సెట్ చేసి పంపించాను. కథం లాక్, నువ్వే చేస్తున్నావు ఈ సినిమా అని ఫస్ట్ అవకాశం నీది నాది ఒకే కథ సార్. దాని త్రూ వచ్చిందే నీది నాది ఒకే కథ. దాని తర్వాత అది చేస్తున్న ప్రాసెస్ లోనే నాకు విష్ణు గారు నువ్వు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి సురేష్, నా ట్యూన్స్ విన్నాడు ఆయన. ట్యూన్స్ విని దాంట్లో పాటలు చాలా బాగుంటాయి సార్. అది అంటే జనాదరణ. ఏది? నీది నాది ఒకే. చాలా బాగుంటుంది సినిమా కూడా, చాలా బాగుంటుంది. మంచి సినిమా సార్, మంచి సినిమా, మంచి అంటే మంచి ఫీల్ ఉన్న ఫిల్మ్ అది. అవును అవును. కమర్షియల్ గా డిషుమ్ గట్ లేకపోవచ్చు, ఐటమ్ సాంగ్స్ గట్ లేవు కానీ, బట్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్. అవును అవును. సో నేను ఏం చేశాను, అది చేసే ప్రాసెస్ లో ట్యూన్స్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిట్లు ముందే చేసి బిట్స్ చేసి పెట్టాను సార్. చేసి పంపిస్తే వాళ్ళు లొకేషన్ లో షూట్ చేసుకోవడం కోసం కొన్ని స్కోర్ చేసి కొన్ని బిట్స్ 1 minute బిట్ అట్లా చేసి పంపిస్తే విని నాకు ఇంకో సినిమా ఉంది సురేష్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి ఇవ్వగలవా అంటే చేస్తాను సార్. ఏ సినిమా సార్ అంటే ఇట్లా అప్పట్లో ఒకటి ఉండేవాడు అని, సాగర్ కే చంద్ర డైరెక్టర్, ఒకసారి సినిమా చూడు నీకు ఓకే అంటే చేయాలంటే సినిమా చూస్తే ఎక్స్ట్రాడినరీ ఉంది సార్ సినిమా. బట్ నాకు అవతల కంపోజర్తో ఇబ్బంది ఉంటుంది కదా సార్, వాళ్ళతో పర్మిషన్ తీసుకొని నేను చేసిస్తా, మరీ బాగుండదు అంటే సరే పర్మిషన్ తీసుకుంటే. నేను అప్పట్లో కూడా ఉండేవాడు, నాకు ఫస్ట్ నీది నాది ఒకే కథ సైన్ చేసింది కానీ రిలీజ్ అయింది అప్పట్లో కూడా ఉండేవాడు. ఓకే. సో అప్పట్లో నీది నాది ఒకే కథ రిలీజ్ అయ్యి మంచి పేరు వచ్చినాక ఇక కొంచెం స్టార్ట్ అయినాయి సార్. దాని త్రూ మళ్ళీ దాని నెక్స్ట్ విరాట పర్వం రానా సాయి పల్లవి గారి ఫిలిం, అవును, అది ఒక మంచి ఫిలిం సార్. దాని త్రూ కూడా మంచి బ్రేక్ వచ్చింది. అక్కడ స్టార్ట్ అయింది సార్ నాకు. అంటే మేజర్గా నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చి సినిమా ఇండస్ట్రీకి ఇట్లా పరిచయం చేసింది వేణు ఉడుగుల అన్న సార్. అట్లా అవకాశం వచ్చింది. ఇంకా దాని త్రూ వెనక్కి తిరిగి చూసుకోలే. 1 by 1 వచ్చినాయి. మధ్యలో కొంత అంటే ఇది నేను అంటే మీ త్రూయే చెప్పాలని చెప్పుకుంటున్నా సార్ ఓపెన్గా. ఆఫ్టర్ నీది నాది ఒకే కథ, విరాటపురం ఈ ప్రాసెస్లో స్వయంకృత అపరాధం అని అంటారు కదా సార్, అదొక్కటి నా లైఫ్లో జరిగింది. ఓకే. నాకు అంటే తెలియదు, మెచ్యూరిటీ లేదు, మనల్ని ఎవరు గైడ్ చేసేటోళ్ళు లేరు. అవును. తెలియక ఏమైపోయిందనంటే నేను మధ్యలో చిన్న ఒక వ్యసనానికి అలవాటు పడిపోయాను. ఆల్కహాల్కి అలవాటు పడిపోయి ఏమైపోయిందంటే ఎవరు గైడ్ చేసేటోళ్ళు లేరు సార్. ఆ టైంలో ఎక్కువ నేను ఒక పర్సనల్ ఇష్యూ వల్ల డిస్టర్బ్ అయిపోయి దానికి ఎక్కువ డైవర్ట్ అయిపోయి హాస్పిటలైజ్ అయిపోయి
బాగా ఇబ్బంది అయిపోయి మళ్ళీ నన్ను సాయి పల్లవి గారు నీకేమున్నా నేను అంటే విరాటపురం టైంలోనే బాగా డిస్టర్బ్ అయిపోయి ఆల్కహాల్కి అలవాటు అయిపోయి ఫోన్లు ఎత్తకపోవడం దొరకకపోవడం ఇంత జరిగింది సార్ లైఫ్. ఇంత జరిగినాక సాయి పల్లవి గారు నాకు ఆ సినిమా నా నుంచి పోయింది, విరాటపురం వెళ్ళిపోయి వేరే వాళ్ళు చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అప్పటికి నా అదృష్టం ఏంటంటే విరాటపురం బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను ఒక వెర్షన్ చేశాను, అది సాయి పల్లవి గారు చూశారు. సాయి పల్లవి గారు చూసున్నారు అప్పటికి. వాళ్ళు ఇంకా నేను ఫోన్ ఎత్తట్లేదు ఇది ఎంత జరుగుతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వేరే ఆప్షన్కి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు. చేసుకొని మిక్స్ కూడా చేసుకున్నారు. సాయి పాటలు నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళది. సాయి పల్లవి గారు వీళ్ళు వెళ్ళి థియేటర్లో చూశారు, మిక్సింగ్ థియేటర్లో చూసి సాయి పల్లవి గారు అన్నారంట, నాకు ఇది సినిమాని చంపేసింది ఈ స్కోరు. నేను అప్పుడు విన్న స్కోరు సినిమాని బతికిచ్చింది, ఎలివేట్ చేసింది, సినిమాని బతికిచ్చింది ఆ స్కోర్ ఎందుకు పెట్టలేదు, అయిపోయింది కదా కంప్లీట్గా ఎందుకు పెట్టలేదు అని అంటే వీళ్ళ డిస్కషన్ రానా గారు ఇదంతా అన్నప్పుడు వేనన్న దానికి డైరెక్టర్ లేదండి సురేష్ కొంచెం ఆఫ్లో ఉన్నాడు, కొంచెం అవైలబుల్ లేడు, పర్సనల్ ఇష్యూలో ఏదో ఉన్నాడు, సో మేము డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు, మనకు టైం లేదు కదా, డెడ్ లైన్ ఉంది కదా అని అంటే నాకు అప్పుడు సాయి పల్లవి గారు ఆమె వేనన్న గారితో నేను కలవాలి అని అట్లీస్ట్ ఫోన్లో అయినా మాట్లాడాలి అని చెప్పి అంటే అప్పుడు వేనన్న నాకు ఫోన్ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అంటే సరే అన్న ఎక్కడున్నావు ఇంకా అదే మూడ్లో ఉన్నావా అంటే నేను స్టిల్ అప్పుడు అదే మూడ్లో ఉన్నావు అంటే అవునన్నా సరే రా కూర్చుందాం రా, నీకు కావాలంటే నేను ఏదన్నా నీకు ఇప్పిస్తా కూర్చొని తీసుకుంటూ మాట్లాడదాం దా అని పిలిచి అక్కడ కూర్చోబెట్టి నాకు ఏదో కావాల్సింది ఇప్పించి నేను సరే నువ్వు తాగుతూ ఉండు అని చెప్పి సాయి పల్లవి గారికి ఫోన్ కలిపి సాయి పల్లవి గారు మాట్లాడారు. అంటే నేను విన్నాను మీకు ఏది ఉందో ప్రాబ్లం, మీరు అంటే వెరీ గుడ్ టాలెంటెడ్, మీకు ఇన్బిల్ట్ దేవుడు అది ఇచ్చిండు, దాన్ని మీరు కోల్పోవద్దు, వదులుకోవద్దు. సినిమా మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఉంది, ఇంకొంచెం అడిషనల్ ఏవో సీన్స్ యాడ్ అయినాయి, వాటికి స్కోర్ చేయండి, మీరే చేయండి, మీరు కూర్చుంటే అయిపోద్ది, మీకు ఏమున్నా నేను చూసుకుంటా, దీని తర్వాత మీ కెరియర్ చాలా గొప్పగా ఉంటుంది, మీరు వదులుకోవద్దు, ఓకే మీకు ఏమున్నా వదిలేయండి, ఫస్ట్ మీకు పెద్దది ఇది, చాలా పెద్దది, దీన్ని మీరు అసలు చేసుకోవద్దు, మీకు ఏమన్నా పర్సనల్గా ఏమన్నా కావాలన్నా నేను చూసుకుంటా, అది ఏదైనా హాస్పిటల్ సైడ్ కానీ ఇంకేదన్నా ఫినాన్షియల్ సైడ్ ఏది ఉన్నా నేను చూసుకుంటా, పని చేయండి, ప్రశాంతంగా కూర్చోండి, వర్క్ చేయండి అని అన్నారు సార్. అంత పెద్ద ఆమె అంటే ఆమె వెరీ టాలెంటెడ్ సార్. నాకు ఆమె పర్సనల్గా ఎందుకు బాగా ఇష్టం అంటే ఆమె మల్టీ టాలెంటెడ్, అవును, మంచి డాన్సరు. ఆమె విరాటపురంలో నేను స్కోర్ అంత బాగా రాగలిగిందంటే ఆమె పర్ఫార్మెన్స్ సార్, ఎంత బ్యూటిఫుల్గా చేసిందంటే న్యాచురల్గా ఉంటుంది. నేను ఇష్టపడే ఒక యాక్ట్రెస్ నన్ను లేదు మీరు ఇట్లా ఉండాలి అని అంటుంది అని అంటే ఇష్టం అంటే ఆమె మీద అభిమానం. అవును, నటిగా ఆ గురించి ఇంత ఆలోచించి చెప్తుందంటే లేదు మనకాడ ఏదో ఉంది. మనం నీది నాదొకే కథ దగ్గర నుంచి విరాటపురం వరకు వచ్చినాం. రానా గారు, సురేష్ బాబు ప్రొడక్షన్, పెద్ద ప్రొడక్షన్ కదా. మరి మన దగ్గర ఏదో ఉంది, మనకేదో ఉంది ముందు, ఇక చాలు అన్ని పక్కకు పెట్టేద్దామని ఆ రోజు డిసైడ్ అయినా సార్. 1 month కూర్చున్నా సార్, మళ్ళీ నీది అదే విరాటపురం బ్యాక్గ్రౌండ్ స్కోర్ 1 month స్ట్రిక్ట్గా కూర్చొని చేసి ఇచ్చిన సార్, ఆన్ టైంకి చేసి ఇచ్చిన. సినిమా రిలీజ్ అయినాక నాకు వచ్చిన సినిమా మిక్స్ అయిపోయి మళ్ళీ నా వెర్షన్ ఆఫ్ మిక్స్ అయిపోయి సాంగ్స్ మొత్తం మిక్స్ అయిపోయి సాయి పల్లవి గారు చూశారు సార్. చూసి ఒక ఫోన్ చేశారు, ఆమె చేశారు, ఈ సినిమా తర్వాత మీ కెరియర్ వేరేలాగా ఉంటుంది, సినిమా లైఫే మారిపోయింది మీ స్కోర్తోనే, థ్యాంక్ యూ అన్నారు. చాలా అనుకుని ఆ రోజు మానేసిన సార్, ఈ రోజు వరకు మళ్ళీ ముట్టుకోరు. సూపర్. కేవలం నా మీద అవతలి వాళ్ళకు అంత నమ్మకం ఉందా అని ఒక ధైర్యం సాయి పల్లవి గారు. ఆమె అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఒక ఇది ఉంటుంది సార్, నార్మల్ వాళ్ళు చెప్తే ఊకోరా బాబా అనుకోవచ్చు, బట్ సాయి పల్లవి గారు, వేనన్న లాంటి వాళ్ళు
మనకు లేదురా ఇది ఉంది, నీకు కెరియర్ ఉంది అని. అంటే అది మీ మనోసంస్కారం కూడా సురేష్ గారు. ఇప్పుడు చెప్తే ఇప్పుడు సాయి పల్లవి చెప్తే మాత్రం ఏంటి, అవును సాయి పల్లవి ఏమైనా దేవకన్య అదే సాక్షాత్తు సరస్వతి దేవా కాదు కదా. విననివాడు సరస్వతి దేవి చెప్పిన బెండు, వేణు ఉడుగులు చెప్పిన నమ్మ బెండు, ఎవడు చెప్పిన బెండు. ఆ వినే గుణం, అందుకే వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపన్. వినేవాడికే ఎవడైనా చెప్తే. సో బట్ ఆవిడ అంత ఎఫర్ట్ పెట్టి మీకు చెప్పి షీ హాజ్ రీప్రెజెంటెడ్ యూ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, షీ హాజ్ రీఇన్వెంటెడ్ యూ. ఎందుకంటే ఆవిడ కూడా మంచి చదువుకున్న మెడికో, షీజ్ అన్ ఎంబీబీఎస్, మామూలు వ్యవహారం కాదు. వీ షుడ్ రియల్లీ సే హ్యాట్స్ ఆఫ్ టు సచ్ పీపుల్ ఇండస్ట్రీలోకి వచ్చినందుకు. మన ఫిల్మ్ ఇండస్ట్రీ తాలూకా స్టాటస్ ఎలివేట్ అవుతుంది. అవునవును సార్, అవును అవును. నేను ఆమె మీద రెస్పెక్ట్ సార్. ఇంకా ఒక మాట చెప్పింది వదిలేద్దాం, అసలు మనకు చెప్పడం ఏంది. నేను అందుకే స్టేజ్ మీద ఆమెని మీరు నా అక్క లాంటోళ్ళు అండి అన్న. స్టేజ్ మీద నా అక్క లాంటోళ్ళు అంటే నేను ఆమె చెప్పడం వల్ల మారిపోయింది సార్ కదా. ఇక్కడ కూర్చున్నా అంటే కారణం కూడా ఆమె ఆ రోజు చెప్పడం వల్ల. ఎస్, ఇందులో 2 కోఇన్సిడెంట్లు ఉన్నాయి. నేను విరాటపురం, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ, నేను విరాటపురం అంత గొప్పగా ఫాలో అవ్వలేదు సురేష్ గారు. సినిమా చూశాను, బాగున్నది. ఐ హ్యావ్ కమ్ అవుట్ విత్ మంచి, బయటకు వచ్చినప్పుడు ఒక మంచి ఫీల్ తో వచ్చాను బయటికి. బట్ నా రీడింగ్, ఆ రోజున సాయి పల్లవి గారి రీడింగ్ 2 ఒకటే. ఎంత అద్భుతంగా చేసాడు అసలు ఆర్ఆర్. దట్ బికాస్ మ్యూజిక్ లో చాలా క్రిటికల్ పార్ట్ ఏంటంటే రాగాలు, మేళకర్తలు అవన్నీ పక్కన పెట్టండి ఒక క్షణం. దేనికైనా రాగం బేస్ లేనిదే, కర్ణాటక క్లాసికల్ బేస్ లేనిదే, వెదర్ ఇట్ ఈస్ వెస్టర్న్ ఆర్ కర్ణాటక, ఎక్కడో ఒకటి ఆ సైన్స్ బేస్ లేకపోతే మ్యూజిక్ అన్నది లేదు. కానీ అలాంటి ఒక మిస్టీరియస్ ఫిల్మ్ చేసేటప్పుడే మ్యూజిక్ లో ఒక మిస్టీరియస్ సౌండ్ క్రియేట్ చేయడం మాత్రం చాలా కష్టం అండి. రొమాన్స్ క్రియేట్ చేయొచ్చు, ప్యాథాస్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే లవ్, సరదాగా పాటలు, ఇవన్నీ చేయొచ్చు. కానీ మిస్టీరియస్ గా మిస్టరీని క్రియేట్ చేయడం మ్యూజిక్ లో, దట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది మ్యూజిక్. నేను అదే అనుకున్నాను అనమాట. అబ్బాయి అంత టాలెంటెడ్ ఫెలో నిజంగా అని ఐ వాస్ హ్యాపీ. మంచి పేరు వచ్చింది సార్ విరాటపురం. ఇప్పుడు మోస్ట్ టాక్డ్ అబౌట్ ప్రాజెక్ట్ కానిస్టేబుల్ కనకం. ఇప్పుడు మోస్ట్ టాక్డ్ అబౌట్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా. ఎవ్రీబడి మీ తాలూకా ఆర్ఆర్ ని ఎంతో ఎంతో అప్రిషియేట్ చేసి మాట్లాడుతున్నారు అందరూ. ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, మీ నార్మల్ గా తెలంగాణలో ఆ గ్రామీణ వాతావరణంలో తెలియని ఒక సంగీతం ఉందండి. తెలియని ఒక సంగీతం ఉంది. మీ జానపదాలు కానీ అక్కడ ఆ ఏరియా నుంచి అవి మీకు హెల్ప్ అవుతున్నాయి సార్ ఇక్కడ ఈ సినిమా మ్యూజిక్ దాంట్లో? 100% రీసెంట్ గా అంటే నేను అప్పుడు ప్రజానాట్య మండలి, అరుణోదయ వీటిలలో కూడా నేను వర్క్ చేశాను సార్. వెళ్ళేది సాహిత్య కళాభారతితో పాటు మేము హాస్టల్స్ లో ఉండేది సార్. మా దగ్గరకు వచ్చేది ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు వీళ్ళంతా వచ్చేది అన్నమాట మా దగ్గర. వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మేము తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజానాట్య మండలి కళాకారులతో సంబంధం ఉంది సార్ నాకు. వాళ్ళతో నేను ట్రావెల్ చేసి పాటలు పాడడం, స్టేజీల మీద పాడడం నాకు కొంత. ఇప్పుడు అంటే ఈ రీసెంట్ గా కొంచెం తెలంగాణ కథలు ఎక్కువ వస్తున్నాయి కదా సార్, బాగా వాటికి మేము కంపోజ్ చేసేటప్పుడు నాకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. క్వశ్చన్ కంటెంట్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు విరాటపురం అంటే అది ఇక్కడ జరిగిన కథ. సో దాంట్లో కొన్ని కోలు కోలమ్మ కోలు కోలు నా సామి, ఆ కోలు కోలు అనే వర్డ్, ఇవన్నీ కూడా తెలంగాణ ఫోక్ నుంచి వచ్చినాయి సార్. అవును. దాంట్లో మారదులే అని ఒక అగ్రెసివ్ సాంగ్ ఒకటి ఉంటుంది. కరెక్ట్. అది కూడా తెలంగాణ, మీరు ఇప్పుడు అన్నారు కదా గ్రామీణం నుంచి వచ్చిన పాటే. అది కూడా ఆ ట్యూన్, ఆ బాణి అక్కడి నుంచి వచ్చిన బాణి. దాంట్లో ఇంకో పెద్ద హిట్ సాంగ్ ఒకటి అంటే నిప్పు ఉంది నీరు ఉంది నగా దారిలో చివరికి చేరే నానే తానే నానే
నగాదారిలో, ఈ నగాదారిలో అనే ట్యూన్లు ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి సార్. విరాటపురంకు నాకు అట్లా వెళ్ళిపోయింది. దాంట్లో మళ్ళా కంప్లీట్ ఆపోజిట్ లో క్లాసికల్ సాంగ్స్ ఉంటాయి. తల్లి మనసే తెలిసే తానానే నాననే, ఇవి నేను ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్న దాంట్లో నుంచి వచ్చిన కంపోజిషన్. అవేమో నేను అక్కడ ఆ గ్రామీణం నుంచి వచ్చి అదే నరనరాల్లో ఉంది, అది ఉంది, దాంట్లో నుంచి వచ్చింది. ఈ రెండు బ్యాలెన్స్డ్ కంపోజ్ చేసి పెట్టాను సార్ విరాటపురం. సో దానికి నాకు మంచి పేరు వచ్చింది. దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా, రానా గారి ఇంట్రో ధూమ్ 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 ధూమ్, అవన్నీ కూడా నేను అది ఇది మెర్జ్ చేస్తేనే వచ్చింది సార్. అది కరెక్ట్. నాకు అది ఉంది సార్, నాకు చాలా ఉపయోగపడ్డది. ఏదైతే నేను చిన్నప్పుడు చూస్తూ అమ్మ వాళ్ళు నాట్లలో పాడినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను వింటూ పెరిగి వచ్చినాయి. నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్ ఇప్పుడు. కరెక్ట్, 100% హెల్ప్. అంటే మీరు మ్యూజిక్ నుంచే వచ్చారు. అవును అవును. మీరు ఈ టెక్నికల్ గా ఏమో నేర్చుకున్నారా, సౌండ్ ఇంజనీరింగ్, మిక్సింగ్ అవన్నీ నేర్చుకున్నారు కానీ, అవును, బట్ సంగీతంలోంచే మీ ప్రయాణం, మీ పుట్టుకతో చిన్నతనం, ఎదుగుదల అన్ని సంగీతంలోనే కదా. నేను బలగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు కూడా సార్ కొన్ని చిన్న చిన్న ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒకటి అడిగారు అన్న, చావు పుట్టుకంటే తరనానే నానే తరనానే నానే తానే నానే తందానే నానే అని ఒక ఇంటర్వెల్ దగ్గర ఒకటి ఉంటుంది సార్. అది నేను అక్కడి నుంచి తీసుకుంది. ఓకే, రూటెడ్ ఇదే. ఇంకో బలగంలో లాస్ట్ సాంగ్ ఉంది కదా సార్, లాస్ట్ వాళ్ళు చనిపోయినప్పుడు పాడిన సాంగ్ వేనన్నారే. నాకు ఇట్లాంటిది ఒక మనం రూటెడ్ కళాకారులని మనం అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఏదో మనం తీసుకోవాలా అని అంటే, నేను వేనన్నని సరే అన్న వెళ్దాం, నాకు తెలిసిన కళాకారులు ఉన్నారు, యక్షగానం, చిందు యక్షగానం, బైన్ల జమిడిక, గొల్ల ఒగ్గుడోల్స్, యాదవ్ల ఒగ్గుడోలు, వీళ్ళంతా కళాకారులు ఉన్నారన్న. నాకు తెలుసు, నేను తీసుకెళ్తా, నాకు అక్కడ పరిచయం ఉన్నోళ్ళు ఉన్నారు, నేను తీసుకెళ్తాను. నాకెట్లా తెలుసు అంటే సార్, తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ తెలంగాణ రూటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కళాకారులు అందరి గురించి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి నెంబర్లు తీసుకొని, వాళ్ళందరి ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని పెట్టుకున్నా. ఫ్యూచర్ లో మనకి ఎప్పుడన్నా, నాకు బాగా ఇష్టం సార్, చాలా రూటెడ్ ఉంటేనే చిన్న వెస్ట్రన్ మిక్స్ చేసి చాలా ఇష్టం. లైక్ సంతోష్ నారాయణ వీళ్ళు చేస్తారు కదా సార్, అట్లా ఇష్టం నాకు. నేను ఎందుకైనా మనకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో అని చెప్పి తీసుకొని పెట్టుకున్నా. అది నాకు బలగం టైం అప్పుడు ఉపయోగపడ్డది. అన్న ఇట్లా ఉన్నారు వెళ్దాం అని అంటే, ఒక 1 వీక్ ట్రావెల్ చేసాం. ట్రావెల్ చేసే ప్రాసెస్ లో నర్సంపేట దగ్గర వీళ్ళు దొరికారండి, భిక్షమమ్మ అనుకుంటాం పేరు. వాళ్ళని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని, అంటే చాలా మందిని కలిసినాం. ఆ ప్రాసెస్ లో వీళ్ళు ఎక్కువ, అరే వీళ్ళది బాగుందిరా, మనకు వీళ్ళు కావాలి, సేమ్ యాస్టీస్ ఇదే ట్యూన్ ని మనం సినిమాలో క్లైమాక్స్ పెట్టేస్తున్నాం. అది ఇది విన్నాక నాకు క్లైమాక్స్ వచ్చిందిరా, ఫిక్స్ లాక్, ఇది పెట్టేద్దాం అని అన్నారు. ఓకే అన్న డన్ అని చెప్పేసి వాళ్ళని అక్కడ రికార్డ్ చేసి తీసుకొని వచ్చినాం. అదే చెప్పిన కదా సార్, నేను తీసుకొని వచ్చి ఆ కంపోజిషన్ అంతా వాళ్ళతోనే రికార్డ్ చేసుకొని వచ్చి ఆ ప్రాసెస్ జరుగుతున్న ప్రాసెస్ లో నాకు అదే హెల్త్ ఇష్యూ వచ్చి నేను బలగం నుంచి పక్కకు రావాల్సి వచ్చింది. ఇది ఫస్ట్ బలగం సైన్ చేసింది నేనే, బలగం నుంచి పక్కకు రావాల్సి వచ్చింది. తర్వాత భీమ్స్ గారు పాటలు చేశారు, పాటలు అయిపోయింది, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి పిలిచారు చేయరా అని అన్నాక అప్పుడు మళ్ళీ మొత్తం కలిపి చేసి ఇచ్చేసాను సార్ బ్యాక్గ్రౌండ్. నాకు అక్కడ కూడా చాలా ఉపయోగపడ్డది. ఆ సినిమా నేపథ్యం అంతా రూటెడ్ ఉంటది కదా మరి, గ్రామాల్లో పల్లెల్లో జరిగే కథ. సో నాకు చాలా ఉపయోగపడ్డది. అది చేసేటప్పుడు కూడా నాకు నేను ఏదైతే చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినో అదంతా నాకు ఉపయోగపడ్డది బలగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు కూడా. కరెక్ట్. మీకు నా అంటే ఒక ప్రయాణం అన్నది అందరికీ కామన్ గా ఉంటుందండి. ఆ సంగీతం అయినా సాహిత్యం అయినా, లేకపోతే అఫ్ కోర్స్ ఇప్పుడు మన తెలంగాణ నుంచి బ్రహ్మాండం మీరు కానీ, లేకపోతే భీమ్స్ కానీ, లేకపోతే
కాసల శ్యామ్ గాని శ్యామ్ అన్న. నేషనల్ అవార్డు వచ్చింది మనకి. అవును అవును అసలు తెలంగాణ గ్రామీణ పదజాలాన్ని అవును అవును తను వాడినంతగా అవును తెలంగాణలో పుట్టిన ఏ కవి వాడలేదు ఇప్పటి వరకు. అవును. నేను ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నా, అవును. ఐ స్టాండ్ ఫర్ ది డిబేట్. లేదు, ఎవరైనా లేదు వచ్చి సార్. మాట్లాడితే మెయిన్ స్ట్రీమ్ కి శ్యామన్న వాడినంతగా ఎవరు అసలు ఆ రూటెడ్ అవును అవును మాటలు, అవును 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 సార్. అక్కడ మాటలు, అవును అక్కడ అవును. మాండలికం, మనం ఎదురుగా కూర్చొని మాట్లాడుకున్నాం. ఊరు సొంత ఊరు ఎంత మంచి పాట అసలే. ఎక్స్ట్రాడినరీ సాంగ్ సార్. అది మీరు లవ్ సాంగ్ తీసుకోండి, లేకపోతే టీజింగ్ సాంగ్ తీసుకోండి, దాంట్లో లేకపోతే ఒక సెలబ్రేషన్ సాంగ్ తీసుకోండి, అవును, అవును, ఏ పాట అయినా పూర్తిగా తెలంగాణ మాటలే ఉంటాయి. అవును, అవును, అవును. మీకు బలగంలో పొట్టిపిల్ల సాంగ్ లో ఆయన సమ్మక్కకు మొక్కొస్తా అంటే సమ్మక్క సారక్కకు మొక్కొస్తా నీకు నాకు పెళ్లి అంటే కుదరాలని ఏదో కొన్ని లిరిక్స్ భలే ఉంటాయి సార్. అసలు ఏ లిరిక్ అయినా తీసుకోండి మీరు. అవును అవును కాసర్ల శ్యామ్ అవును అవును. నిజంగా ఐ రేట్ హిమ్ Yes, yes, టు బి yes, వెరీ గ్రేట్ ఫ్రమ్ తెలంగాణ yes, రీజియన్. నిజంగా yes, చెప్పండి, yes. ఐ రేట్ హిమ్ వెరీ గ్రేట్. Excellent. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు అవును మహానుభావులు ఉన్నారు అవును తెలంగాణ నుంచి. కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే అప్పర్ స్ట్రాటా ఆఫ్ తెలుగు మీదే ఆధారపడ్డారు. ఆధారపడ్డారు. Yes. ఇప్పుడు వాళ్ళేమి అలాంటి పాటలు రాయలేదు, అప్పుడు ఆ చలామణి కూడా లేదు లేదు, లేదు, yes. ఆ రోజున, అవును, చలామణి లేదు కదా. అవును, అవును. సో మీరందరూ కూడా యూఆర్ రియల్లీ ప్రౌడెస్ట్ పాయింట్స్ ఆఫ్ మోడర్న్ తెలంగాణ. అయ్యో, thank you, sir. రియల్లీ మీరంటే నాకు చాలా చాలా గౌరవం, మీ అందరంటే Thank you, కనుక sir. Thank చాలా you, sir. గౌరవం. నేను ఈ మాట టాపిక్ లో, మీరు ఇప్పుడున్న ఈ కెరీర్ లో మీరు పర్సనల్ ఛాలెంజెస్ అన్ని ఏమైనా ఫేస్ చేస్తున్నారండి? ఛాలెంజెస్ ఇన్ డెవలప్మెంట్, అవును, sir. కెరీర్ డెవలప్ అవడానికి, అవును. లేకపోతే కెరీర్ ఎక్స్పాండ్ అవడానికి ఉమ్. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మీదంతా సజావుగానే సాగిపోతుందా? యాక్చువల్లీ బాగుంది సార్. ఓకే. నాకు ఎక్కడ కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకాలు రాలేదు. ఎలాంటి ఎవరైనా ఇట్లా చేయడ్డు పెట్టి ఆపడాలి అలాంటిది ఏం లేదు. ఏం లేదు. చాలా క్లీన్ గా, చాలా ప్రాపర్ గా వెళ్తుంది. బేసిక్ గా స్టార్టింగ్ లో తెలంగాణ వాళ్ళు అంటే ఆపేస్తారు, రాణి గారు ఇట్లా ఉండే. కానీ నన్ను ఆఫ్టర్ వేనన్న నన్ను ఎక్కువ ప్రోత్సహించింది ఆంధ్ర వాళ్ళే. నాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిందే వాళ్ళు. నీ దగ్గర విషయం ఉంది అని చెప్పి నన్ను ఎక్కువ ఇట్లా బ్యాక్ సపోర్ట్ ఉన్నది కూడా వాళ్ళే. ముందుకు అదే ఎంకరేజ్ చేసింది. ఇక్కడ బేసిక్ గా అసలు ఆంధ్ర తెలంగాణ కుల మతం లేదు, కళాకారుడు అనేది ఒక్కటే ఉంది. ఒక్కటే నేనైతే చూసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. అంటే నేను జీరో నుంచి వచ్చినా సార్. యాక్చువల్లీ నాకు తగలాలి, ఎక్కడో ఆగాలి, నేను ఎక్కడో ఆగిపోవాలి. బట్ నాకు ఎక్కడ ఎవరు ఆపలే. నేను ఒక్కటి స్ట్రగుల్ చేస్తుంది ఒకటి ఏంటంటే సార్, విరాట పర్వం టైంలో, ఆ టైంలో ఏదైతే నేను పర్సనల్గా ఎఫెక్ట్ అయింది ఉందో, ఆ టైంలో జరిగిన ఆ ప్రాసెస్ని ఇంకా అది అంటే ఇంకా మాట్లాడుకుంటున్నారు. అది అయిపోయింది, 3 years అయింది. అది 3 years అయిపోయినా కానీ ఇంకా అదే ట్రామాలో ఉన్నారు. కొంత అంటే నాతో పని చేయను, మీరు మానేశారు కానీ వాళ్ళు మానలేదు తాగడం. వాళ్ళు మానలేదు. బేసిక్ ఏంటంటే వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇంకా అదే ఇదిలో ఉన్నారు. సురేష్ అంటారు, అరే నాయన అటు నాతో పనే చేయడు సార్, నాకు పరిచయం కూడా ఉండడు, స్ట్రైట్ గా నాకు పరిచయం కూడా ఉండడు, నా గురించి మాట్లాడుతుంటాడు. అలాంటి ఒక చిన్న బ్యాడ్ ఒకటి ప్రాపగాండా వెనకాల ఉంది తప్పితే నాకు ఫ్రంట్ మొత్తం చాలా బాగుంది సార్. నేను ఈరోజు ఇంత ప్రాపర్ గా ఇంత హెల్దీగా పని చేసుకుంటున్నా అంటే నాకు వచ్చిన ప్రతి టీం, నాకు ఇచ్చిన డైరెక్టర్స్, నాతో చేయించుకునే విధానం కానీ, నన్ను హ్యాండిల్ చేసే విధానం కానీ. బేసిక్గా కళాకారుడు అంటే సెన్సిటివ్ ఉంటుంది సార్ బ్రెయిన్. వాళ్ళు నన్ను చాలా సున్నితంగా ఉంటారు కదా మీరంతా. వాళ్ళు హ్యాండిల్ చేసి వాళ్ళు తీసుకునే విధానం కానీ, నేను కూడా సార్ మనకు టైం ఉంది అక్కడ, మనం అక్కడ టైంకి వెళ్ళిపోవాలి, టైం పని ఇవ్వాలి అంటే షార్ప్ టైంకి పని ఇచ్చేస్తున్నా. మరి లేకపోతే మీరు సాయి పల్లవి గారి మాట విని మీరు మీ తాలూకా లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే అసలు విరాట్ పర్వమే కంప్లీట్ చేయలేకపోయింది కదా. కదా, పెద్ద ప్రాజెక్టే మీరు చేసి ఆన్ టైం రిలీజ్ డేట్ కి ఇచ్చారు. దానికి
మీ మీ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది విరాట్ పర్వం సినిమాకి. దట్స్ గ్రేట్. సో అదొక్క ప్రాపగాండా వెనకాల ఏదో రన్ అవుతుంది. ఈ హిట్ టీవీ తరపున అండ్ నాగేంద్ర సార్ తరపున మీకు చెప్తున్నా, అవేమి ఉండవు, ఎప్పుడో పోయినాయి, ఎవడో చెప్తే వినొద్దు మీరు దయచేసి. మీరు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. మీరు నేను ఎప్పటి నుంచో మీ ఇంటర్వ్యూ కోసం అని అనుకుంటే మీ ఆర్ఆర్ల వల్ల మీ సినిమాల వల్ల మీరు ఈ రోజు వరకు రాలేకపోయారు. అంటే మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యి కెరీర్ లో వర్క్ చేస్తున్నారు అన్నది నాకు అర్థమైంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour కూడా రాలేకపోయారు కదా మీరు. నేను యాక్చువల్లీ ఒక మంచి హిట్ ప్రాపర్ సౌండ్ చేశాక సార్ దగ్గరికి వెళ్ళాలి అని పెట్టుకొని మొన్న కానిస్టేబుల్ కనకం అయినాక అది మీరు చూడడం, నన్ను అప్రిషియేట్ చేయడం, మీకు నచ్చడం, నన్ను పిలవడం, హ్యాపీగా వచ్చిన సార్. లేదు సార్ ఎదురుగా కూర్చొని ధైర్యంగా మాట్లాడతాను అని. థ్యాంక్ యూ. నాకు నచ్చడం కాదు, ఈ రోజున నేను చెప్పగలుగుతున్నా ఆర్ఆర్ మీరు బాగా చేశారు, ఎందుకంటే నాకు సంగీతం మీద కొంత కమాండ్ ఉంది కాబట్టి. ఆర్ఆర్ అద్భుతంగా చేసేది నన్ను నేను ఫీల్ అయ్యాను. బాగుందని ఫీల్ అవడానికి సంగీతం రానక్కల. అవును అవును సార్, అవును. సౌండింగ్ ఎక్కడో కనెక్ట్ అవుతారు. విన్నారా? ఆపాత మధురం అంటే అదే, చెవికింపుగా ఉన్నదే. ఆడికి సంగీతం సరిగం పదనసులు గట్ట ఏం రానక్కల. అని చెప్తే మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నారు, మీకు మంచి పేరు వచ్చింది. నాతో 2-3 అన్నారు చాలా బాగా చేశాడు అసలు సురేష్ బొబ్బిలి అని చెప్పి. బొబ్బిలి పులి ఇలాగా అసలు విజృంభించి చేశారు మీరు మాత్రం ఆర్ఆర్. వెయిటింగ్ సార్, ఇంకా మంచి సినిమాలు చేయాలని వెయిటింగ్. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి మీరు రాబోయే రోజుల్లో చేస్తున్న సినిమాలు ఏంటండి? మంచి సినిమాలు ఉన్నాయి సార్, పేరు ఇప్పుడు చెప్పారు, బట్ మంచి సినిమాలు ఉన్నాయి. పెద్ద సినిమాలు ఉన్నాయి. పెద్ద సినిమాలు ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. అవి వస్తే ఖచ్చితంగా మనం అంటే తమిళ్ నుంచి మలయాళం నుంచి మనం సౌండ్ని అప్పు తెచ్చుకుంటున్నామేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళని తెచ్చుకొని మన దగ్గర ఉంది, అదేంటో ఆ 2 సినిమాలతో తెలుస్తుంది. మనం అప్పుడు వేరే వాళ్ళతో పని ఉండకుండా చేసేలాగా వర్క్ చేయాలని ఉంది సార్. నేను చెప్పింది మీకు అర్థమైందని. దానిలో చాలా ఉంది. అంటే నాన్ లాంగ్వేజ్ పీపుల్ ని ఇక్కడికి రానివ్వకుండా చేయడానికి మీరు నడుము కట్టుకుని కూర్చున్నారు. రాకుండా అని కాదు, బట్ వాళ్ళతో అవసరం లేకుండా. ఎస్, అదే నేను మామూలుగా కొలిక్యులుగా అన్నాను, మీరు దాన్ని చాలా ఫిగరేటివ్ గా ఆర్టికులేటింగ్ గా చెప్పారు. అవసరం లేకుండా పని చేయాలని ఉంది సార్. మనకు చేయగలిగే ఇది ఉంది, అది మనం కరెక్ట్ ఆపర్చునిటీ కోసం వెయిటింగ్ సార్. ఈ 2 ప్రాజెక్ట్స్ కనుక వస్తే డెఫినెట్లీ సైన్ చేసారా? అయింది సార్, సైన్ అయిపోయింది. అయిపోయింది. ఈ 2 ప్రాజెక్ట్స్ బయటకు వస్తే కనుక మనం ఖచ్చితంగా ఇప్పుడు ఏం సార్, భీమ్స్ అన్న ఒక పక్క ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేస్తున్నాడు. అయ్యో 100% ఆయన పాటలు. మొన్న వెంకటేష్ బాబు గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం, ఎంత పెద్ద హిట్. అవును, ఆడియో వైరల్ అయింది. మామూలుగా ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేస్తున్నారు, తమన్ గారు చేస్తున్నారు. నా సైడ్ నుంచి నేను కాంట్రిబ్యూషన్ చేయాలి అంతే. అది ఒక సౌండ్ క్రియేట్ చేయాలి, కొత్త సౌండ్ క్రియేట్ చేయాలని ఉంది సార్. అంటే నాకు మీరు చెప్పిన వాటిలో భీమ్స్ గారు చాలా బెస్ట్ అండ్ తమన్ ఇన్ హిస్ వే బెస్ట్. దేవిశ్రీ ప్రసాద్, దేవి గారు, సారీ, ఆయన అసలు ఆర్ఆర్ అసలు మొన్న కుబేర్కి ఏం లైఫ్ ఇచ్చాడు కదా. అవునవును, అసలు ఆయన 20 years అట్లా స్టాండ్ అయి నిలబడడం అంటే మాటలు కాదు కదా. స్టిల్ ఆయన 20 years బ్యాక్ ఎట్లుందో ఇప్పుడు అట్లుంది. మరి ఆ కన్విక్షన్. ఫస్ట్ దేవి సినిమాలో ఫస్ట్ సాంగ్ రీ రికార్డింగ్ ఎస్పి కోదండపాణి ఆడియో లాబొరేటరీస్ లో. బాలు గారికి ఏదో చెప్తే నార్మల్ గా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దాన్ని కొంచెం ఆయన ఓన్ చేసుకుని ఏదో ఇంకొక మోడల్ లో పాడతారు ఆయన. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వద్దనరు, ఓకే ఓకే అంటారు. కానీ దేవి వాయిస్ రూమ్ లోకి వెళ్ళి వద్దంకుల్, అలా వద్దంకుల్, నాకు ఫస్ట్ పిక్చర్ అంకుల్, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అంకుల్ అన్నాడు. బాలు గారు షాక్. నీకు ఎలా కావాలో పాడుతాను పదరా నువ్వు అంటే అక్కడ పట్టుబట్టు కూర్చున్నాడు. ఆ కన్విక్షన్ కావాలన్నమాట. అందుకనే దట్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ దేవిశ్రీ ప్రసాద్. తన కన్విక్షన్, తన తాలూకు కమిట్మెంట్, తనకు కావాల్సింది వచ్చే వరకు బాలు గారు కాదు బ్రహ్మదేవుడు అయినా సరే ఒప్పుకోడు. దట్ ఈస్ వాట్ దేవిశ్రీ ప్రసాద్. అందుకే స్టిల్ రూలింగ్. నాకు ఇష్టం సార్. మనం ఏదైతే ఇప్పుడు
ఒక ట్యూన్ కంపోజ్ చేశాక దానికి మన బ్రెయిన్ లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది సార్. దాన్ని అది వచ్చేంత వరకు బ్రెయిన్ నిద్రపోదు. కరెక్ట్. అసలు నాకు అది వచ్చేంత వరకు నాకు ఒకవేళ ఇప్పుడు కొన్ని కార్డ్స్ అర్థం కాకుంటే మీరు ఈ సాంగ్కి మీరు ఏ కార్డ్ అయితే వేస్తారు, ఈ పాయింట్లో ఎలాంటి కార్డ్స్ వేస్తారు వేయండి, నాకు సాంగ్కు మ్యాచ్ అయింది అనుకోండి 100% యాక్సెప్ట్ చేస్తాను. అవ్వలేదంటే ఇంకా వచ్చేంత వరకు వర్క్ చేస్తుంటా సార్. నేను మిక్స్ చేసుకున్నా కానీ కంపోజ్ చేసుకున్నా కొన్ని ట్యూన్స్ నేను ఏం చేస్తా అంటే సార్, ట్యూన్ కంపోజ్ చేశాక నాకు నచ్చినాకనే డైరెక్టర్కి పంపిస్తా సార్. నాకు తెలిసి నేను ఒక ట్యూన్ కంపోజ్ అయితే ఫస్ట్ వెర్షన్లోనే నాకు బాగా వస్తుంది, రాలేదు అంటే అది 10వ వెర్షన్ వచ్చినాకనే పంపిస్తా డైరెక్టర్కి. నాకు ఇప్పుడు సెల్ఫ్గా నాకు ఒకటి ఉంటుంది సార్, వాళ్ళకు నచ్చేలాగా పని చేస్తూనే నాకు నచ్చేలాగా చేస్తా. మీకే నచ్చకపోతే బయట వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది? యాజ్ ఎ కంపోజర్గా, యాజ్ ఎ మ్యూజిషియన్గా నాకు నచ్చలేదు అని అంటే వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది? నచ్చదు కదా. మన పని బయటికి వెళ్ళినప్పుడు పండితుడు పామరుడు ఇద్దరూ మెచ్చాలి అనే ఒక ఇదితోని పని చేస్తుంటా సార్ నేను. సో కంపోజ్ చేసి డైరెక్టర్కు నేను పెట్టే ముందు నాకు నచ్చితేనే పెడతా సార్, నచ్చకుంటే పెట్టను. అంటే అదే మీరు చెప్పినట్టు దేవి గారు, నాకు అది ఇష్టం బాగా. మనకు సినిమాకి ఏం కావాలో చేస్తూ మనకు నచ్చేలాగా చేయాలి అనే ఒక ఇది. కరెక్ట్. ఇప్పుడు బాలు గారు చెప్పింది ఆయన వినొచ్చు యాక్చువల్లీ, కానీ ఆయన అనుకున్నది కాదు అది. కరెక్ట్. అందుకైనా వద్దు గురువు గారు నాకు ఇదే కావాలి అన్నారు. సో నాకు అది ఇష్టం సార్. అప్పుడు బాలు గారు పాట అవుతుంది, దేవి గారు పాట. సో అతను ఎంత డెలికేట్ గా లౌకింగ్ చెప్పాడంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నాడు. అంటే బాలు గారి చేతి వీడు సరిగ్గా పాడించుకోలేపాడు అని అంటారు బ్యాడ్ నేమ్ వస్తుంది అని లౌకింగ్ గా చెప్పి ఆయన కావాల్సింది తీసుకున్నారు. నాకు ఇష్టం సార్. మీరు ఎక్కువగా టఫ్ గా అంటే ఇబ్బంది పడ్డ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారండి? ఎందుకంటే డైరెక్టర్ కి నెసరీగా సంగీతం రావాలని లేదు. అఫ్ కోర్స్ మనం ఇందాక అనుకున్నట్టుగా బాగుందో బాగలేదో చెప్పడానికి సంగీతం రానక్కర్లేదు కానీ, బట్ ఎక్కడో వాళ్ళ మూడ్ నే వాళ్ళు ఒక్కొక్కసారి కరెక్ట్ గా డిస్క్రైబ్ చేయలేరు. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పింది ఇది కరెక్టా కాదని వాళ్ళు జడ్జి చేసుకోలేరు. అలాంటి చోట్ల మీకు ఎవరితోనన్నా ప్రాబ్లం వచ్చిందండి? యాక్చువల్ నాకేం రాలేదు సార్. అందరూ కొంచెం సెన్సిబుల్ ఉన్నారు. కానిస్టేబుల్ కనకం డైరెక్టర్ అయితే ఆయన సింగర్, యాక్చువల్లీ సింగర్ ప్రశాంత్ సింగర్, సంగీతం మీద గ్రిప్ ఉంది, అవగాహన ఉంది. సో నేను చెప్పగానే ఏదన్నా బిట్ కంపోజ్ చేసి పంపిస్తే ఆయనకు వెంటనే ఎక్కేది. అంటే ఆయనకి ఏం కావాలో నాకు అర్థమైపోయేది, ఆ సిరీస్కి ఏం కావాలో అర్థమయ్యేది. నేను డిస్కస్ చేసేది ఇది రూటెడ్ ఉందని, మనం మరీ రూటెడ్ కాదన్నా, చిన్న ఎలక్ట్రానిక్ విత్ రూటెడ్ కలుపుదాం, కొత్త సౌండ్ వస్తుంది, 100% వస్తుంది. స్ట్రైట్ బీట్ ప్యాటర్న్ వెళ్దాం, మనకు 100% వర్కౌట్ అవుతుంది. మనం రూటెడ్ ఉంది, విలేజ్లో జరుగుతుంది, అడవిలో జరుగుతుందని అడవి సౌండ్లు ఇవే కాదు, రెండు మెర్జ్ చేద్దాం. మెర్జ్ చేయడం వల్ల కొత్త సౌండ్ వస్తుంది, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అని చెప్పగానే ఆయన వెంటనే అర్థం చేసుకున్నారు. నేను సినిమా మీకు వదిలేస్తున్నా, దీన్ని మీరు ఏం చేస్తారో చేయండి. విరాట పర్వం చూసి నేను అసలు మీకు పెద్ద ఫ్యాన్, మీరు నాకు తెలిసి ఏం చేస్తారో చేయండి, నాకు పంపండి, నాకు నచ్చితే బాగుందంట, నచ్చకుంటే బాగాలేదంట, నాకు నో ప్రాబ్లం అని చేసి పంపించేది. ఆయన నాకు ఎందుకు సింక్ ఉంది కాబట్టి సింగిల్ ఇదిలో ఓకే అయిపోయింది. ఒక రీల్ 6th ఎపిసోడ్ అయితే సార్ వచ్చారు, చూశారు, ఓకే అని వెళ్ళిపోయారు, అంతే. అంటే అంత సింక్ లో ఉంది. నాకు డైరెక్టర్స్ తో ఎక్కడ ఇబ్బంది రాలేదు సార్, అసలు రాలేదు. నార్మల్ గా మీరు అంటే సంగీతం అంటేనే సాహిత్యం, సినిమా ఇండస్ట్రీలో సాహిత్యం అంటేనే సంగీతం. మీకు బాగా మీరు ప్రేమించి మీరు బాగా ఆరాధించే గీత రచయిత పేరు చెప్పమంటే ఎవరిని చెప్తారు సార్? నాకు పర్సనల్ గా సార్, నా చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ మల్లె తీగకు పందిరి ఊలే మస్క చీకటిలో వెన్నెల ఊలే నీ పాదం మీద ఈ పాట నేర్చుకున్నా సార్, రేడియోలో వినే. మా ఇంటి ఎదురుగా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండేది. 7 ఆ టైంకి చిత్రలహరి లాంటిది వరంగల్ స్టేషన్ కొత్తగూడెం స్టేషన్ నుంచి వచ్చేది, వినేది సార్. దాని తర్వాత నేను రెహమాన్ గారి డబ్బుడ్ ఫిలిమ్స్ ఉంటాయి కదా సార్, అవును, ఆ ఫిలిమ్స్ సాంగ్స్ వినేది సార్ బాగా. అప్పుడు రెహమాన్ గారికి
లిరిక్స్ బాగా ఎక్కువగా రాసింది వేటూరు గారు సార్, వేటూరు సుందరరామూర్తి. అవును. నేను మా బాబాయ్ని అడిగేది, బాబాయ్ ఈ పాట అంటే పాట చాలా బాగుంది, పదాలు కూడా బాగున్నాయి బాబాయ్, ఎవరు ఈయన రాసిందంటే మా బాబాయ్కి ఏంటంటే సార్ మ్యూజిక్ విని కంపోజర్ పేరు చెప్పేది, ఆయన పేరు చూడకుండా. ఓకే. ఆ పాట విని కంపోజర్ పేరు చెప్పేది, లిరిక్స్ విని ఇది ఎవరు రాసిరో గెస్ చేసి చెప్పేది ఆయన. ఇది వేటూరు గారు రాసి ఉంటారు రా, వేటూరు సుందరరామూర్తి గారు రాసి ఉంటారు ఈ పాట 100%. ఈ పాట మణిశర్మ చేసి ఉంటాడు రా, మణిశర్మ పాటే అంటే సౌండింగ్ని బట్టి చెప్పేది ఆయన. అవును. నాకు అక్కడ పరిచయం అయ్యారు సార్ వేటూరు గారు, రేడియోలో పరిచయం అయ్యారు. మా బాబాయ్ ఆయన పేరు ఫస్ట్ టైం అక్కడ విన్నా సార్ పరిచయం. స్టిల్ నా జీవితంలో ఆయన ఉన్నాడు సార్. నాకు వేటూరు గారు అంటే పిచ్చి. ఆయన అంటే ట్యూన్ ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని డామినేట్ చేసి అంత అద్భుతంగా ఉంటాయి సార్ లిరిక్స్ ఆయన. ప్రత్యేకంగా ఇది అది అని చెప్పలేను, కానీ ఆయన రాసిన ప్రతి పాట నాకు ఇష్టమే సార్. ఆయనను కలవాలని నా డ్రీమ్ ఉండే, ఆయనను ఎట్లనైనా ఒక్కసారి కలవాలి, ఆయనతో ఒక్కసారి మాట్లాడాలి అని డ్రీమ్ ఉండే. బట్ ఏమైందంటే సార్, నేను ఇండస్ట్రీకి వచ్చి ఇది ఆయనను కలిసే ఇంకా అదే ఇప్పుడు ఎట్లా ఇక్కడికి వచ్చి కూర్చున్నానో ఆయన ఎదురుగా కూడా వెళ్ళి కూర్చుని ఒక రోజు వస్తుందేమో, ఇక వస్తుంది వెళ్తాము అనే ఆశపడే రోజుల్లో ఆయన జరిగిపోయారు. అట్లీస్ట్ ఆయనను ఒక్కసారి ముట్టుకోవాలనే ఆశతోనే వెంకటగిరి నుంచి నా దగ్గర బైక్ లేదు, ఏమీ లేదు సార్. అంటే ఆయన చనిపోయిండు అని ఇట్లా టాటా ఇన్కమ్ ఫోన్ ఉండే, చనిపోయిండ్రా ఇట్లా తీసుకెళ్తున్నారు, నేను వెళ్తున్నా. నాలాగానే ఒక పిచ్చోడు ఉన్నాడు, ఆయనను ముట్టుకోవాలని. నేను వెళ్తున్నారా, మీరు వచ్చేసేయి, ఆయనను ఇక మళ్ళీ ఇప్పుడు పోతే కనబడాడు మనకు, వచ్చేసేయి రా అని అంటే నడుచుకుంటూ వచ్చేసిన సార్. అంటే అంత పిచ్చి, నడుచుకుంటూ వచ్చేసరికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా నడిచే ఓపిక లేకుండే, అట్లీస్ట్ ఆ పాడే ముట్టుకుందాం అనే ఇదిలో వచ్చేసిన కానీ తీసుకొని వెళ్ళిపోయారు. అదొక్కటి మిగిలిపోయింది సార్. ఆయన రచనలు ఆయనలాగే రాయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. నిన్న కాక మొన్న ఒక ట్యూన్లో సార్ నేను గుండెకు గంధం పూసుకున్నట్టు నిన్ను దగ్గరికి తీసుకున్నాను ఒక లైన్ రాసుకున్నాను నేను. అది నాకు కరెక్ట్గా ఇప్పుడు ప్రాపర్గా చెప్పలేకపోతున్నా కానీ ఫోన్లో ఉంది. నా గుండెకు గంధం పూసుకున్నట్టు నిన్ను దగ్గర చేసుకున్నా, నా పాపిట్లో బొట్టు లాగా నాలో కలిపేసుకున్నా అని ఆమె అంటే వీడు అంటాడు, నా ఇంటికి యజమాని నువ్వు అంటే ఆయన అలాంటి పదాలే అంత అద్భుతంగా రాస్తాడు. అవును, ఆ పాట ఉన్నది కదా కొండవీటి సినిమాలో, అట్లాంటి ఇంటిలో లక్ష్మిని. ఆయన ఇన్స్పిరేషన్ తో నిన్న ఉన్న ఒక పాటలో నేనే రాసుకున్నా సార్. అంత పిచ్చి ఆయన. నేను బ్రతుకున్నంత వరకు నా ఆల్ టైమ్ ఫేవరెట్ గీత రచయిత ఎవరు అని అంటే వేటూరు సుందరరామూర్తి గారు సార్. ఆయన కలవలేకపోయినా బ్యాడ్ లక్, బట్ ఆయన పాటలతో ఎప్పుడు ఆయనతోని ఎప్పుడు మీలోనే ఉంటారు. ఆయన సాహసం చేస్తున్నా, ఫ్రెండ్షిప్ చేస్తున్నా ఆయన సాంగ్స్ తోని. అంత పిచ్చి సార్. ఇంకా నవేడేస్ చాలా మంది లిరిక్ రైటర్స్ అందరూ బాగా రాస్తున్నారు. ఇందాక కాసర్ల శ్యామ్ చెప్పాను, అవతల రామ్ జోగేష్ శాస్త్రి గారు బాగా రాస్తున్నారు. సీతారాం శాస్త్రి గారు పోయిన తర్వాత, వేటూరు గారు పోయిన తర్వాత శాస్త్రి గారు చాలా వరకు ఫిల్ చేశారు. శాస్త్రి గారు పోయిన తర్వాత ఇప్పుడు అందరూ పంచుకుంటున్నారు ఆయన ప్లేస్ ని. అందరూ ఇప్పుడు బాలు గారు పోయిన తర్వాత అందరూ ఎలా పంచుకుంటున్నారు ఆ ప్లేస్ ని. ఎంతమందో పంచుకుంటే గానీ ఆ ప్లేస్ భర్తీ అవదు, అంత పెద్ద వ్యాక్యూమ్ అది. బాలు గారు, శాస్త్రి గారు, వేటూరు గారు ఇప్పుడు అందరూ బాగానే రాస్తున్నారు పాటలు. అందరూ కూడా ఇష్టం సార్. అదే ఇందాక నేను లాస్ట్ లో అడుగుతాను క్వశ్చన్ అని అడిగాను. ఇప్పుడు మీకు 2 కిలోమీటర్ల దూరం చక్రి గారు మంచి టాప్ మోస్ట్ కి వెళ్ళాడు. అసలు చక్రి గురించి మాట్లాడుకొని ప్రొడక్షన్ ఆఫీస్ లేదు సినిమా ఇండస్ట్రీలో. బ్యాడ్, వెరీ సాడ్, తొందరగా పోయాడు. నిజంగా రియల్లీ హైలీ టాలెంటెడ్. తర్వాత ఏమో బీమ్స్ కూడా మీకు దగ్గర కదా. 4 kilometers. వీళ్ళిద్దరు లెవెల్ కి మీరు రావడానికి, వాళ్ళకి దగ్గరగా వెళ్ళడానికి, ఊర్లో కాదు వాళ్ళకి దగ్గరగా కెరీర్ లో వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది అనుకుంటున్నారు? తెలియదు సార్, బట్ తొందరలోనే ఉంది అని ఉంది. అవునా? నాకు తెలుస్తుంది.
గాడ్ బ్లెస్సింగ్స్ తో పాటు మన దగ్గర ఉన్న విషయం ఒకటి ఉంటుంది సార్. వీటికి విషయం ఉందా లేదా అని ఇండస్ట్రీకి తెలిసిపోతుంది. 100% తెలిసిపోతుంది. చిన్న ఇండస్ట్రీ కదండి. అవును సార్. మీరు ఇప్పుడు మీ బాటిల్స్ కదా ఊరూరా చెప్పుకుంటున్నారు కదా, అవును. అలాగే మీ బీట్స్ కూడా చెప్పుకుంటారు. కానిస్టేబుల్ కనకంతో స్టార్ట్ అయింది, విరాటపురంతో స్టార్ట్ అయింది. అది వెళ్ళిపోయి ఇది ఫ్రంట్ కి వచ్చి 100% తొందరలోనే ఉందనిపిస్తుంది సార్. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్, మెయిన్ సినిమా ఇండస్ట్రీ బ్లెస్సింగ్స్, సినిమా కళమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఉంటే తొందరలోనే ఉంది అనిపిస్తుంది సార్. మీకు అవి ఉన్నాయి సార్. అందుకే మీరు అక్కడి నుంచి ప్రయాణం ఒక బాయ్ గా మీరు వచ్చి స్టార్ట్ అయ్యి ఈ రోజున ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా, ఒక రెకనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారంటే మీది చాలా గ్రేట్ సక్సెస్ స్టోరీ. మీరు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. మిమ్మల్ని చూసి చాలా మంది తయారవుతారు. ఇంకా మీరు ఎలా అయితే చక్రి గారిని చూసి తయారయ్యారు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెరీ లాంగ్ జర్నీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. మంచి మంచి సినిమాలు చేయాలి మీరు. మీకు మంచి క్యాన్వాస్ ఉంది, మంచి పొటెన్షియల్ ఉంది. అన్నిటికీ తగ్గ ప్రాజెక్టులకి మీకు వచ్చి మీరు చాలా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల ద్వారా నేను కోరుకుంటున్నా. మా యాజమాన్యం, మా సిబ్బంది అందరి తరఫున మీకు చాలా గ్రేట్ ఫ్యూచర్ కలగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు మీ ఇంటర్వ్యూ ప్రాపర్ ఇదిలో వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అనుకున్నా, అది ఈ రోజు అయింది. ఇదే ప్రాసెస్ లో ఇంకో మంచి ఇంటర్వ్యూ కూడా మీతోనే చేయాలి, పెద్ద ప్రాజెక్ట్ త్రూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కోరుకునే ఆ బ్లెస్సింగ్, మీరు ఏదైతే నాకు ఇస్తున్న బ్లెస్సింగ్ ఏది ఉందో అది నేను కనే కళ, అది త్వరలోనే జరగాలి. మళ్ళీ మీతో ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్, నన్ను ఇన్వైట్ చేసి ఇంత మంచి పాజిటివ్ ఇంటర్వ్యూ జరిగింది సార్. నా మీద ఉన్న చిన్న ఇదిని ఈ స్టేజ్ త్రూ చెప్పుకోగలిగిన ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. ఈ రోజు మీకు మంచి మాట చెప్పినా సార్, జనాలకు కూడా కావాలది సార్. కిషోర్ కుమార్ గారు మధుబాల పోయిన తర్వాత పిచ్చివాడైపోయాడు. హీ బికేమ్ మ్యాడ్. హాస్పిటలైజ్ అయ్యాడు కిషోర్ కుమార్. తర్వాత ఎవరో కొంతమంది ఇన్స్పైర్ చేసి మళ్ళీ ఆయన్ని ఓదార్చి బయటకు వచ్చాక బతికున్నంతకాలం చెదకొడేశాడు. అలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. సో మీకేమి మీది నిరాఘాటంగా, నిరాటంకంగా, నిరంతరం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. సాగే వ్యక్తిత్వం, సంస్కారం కూడా మీ దగ్గర ఉన్నాయి. సంగీతానికి అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఏ ఢోకా ఉండదు. సురేష్ బొబ్బులు గారు బొబ్బులు పులిలాగా విజృంభించి చేయండి సినిమాలన్నీ. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది చూసారా ఎంత మంచి జర్నీ కదా. అసలు ఎక్కడ ఒక ఆఫీస్ బాయ్ ఈ రోజున పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడం అంటే అందులో అతనుకున్న సంగీతం పట్ల అతనుకున్న ప్యాషను, అభినివేశం, అభిరుచి, ఒక ఎక్సైట్మెంట్. వాళ్ళు కదా తెలంగాణ అయితేనేంటి, ఆంధ్ర అయితేనేంటి, వాళ్ళు కదా సినిమా ఇండస్ట్రీకి ప్రాణం పోసేవాళ్ళు. సో ఆ ప్రాణాలు ఎప్పుడు పచ్చగా ఉండాలి, వెచ్చగా ఉండాలి, ఎప్పుడు అనుక్షణం ఎదుగుతూ ఉండాలి. అదే సినిమా పరిశ్రమకి ఫైనల్ గా శ్రీరామ్ రక్ష. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.